ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. నిజంగా అండి, మనం అనేకమైన సార్లు అనుకుంటా ఉంటాం, దేవుడు చూడలే, దేవుడు వినలే, దేవునికి ఏం తెలుసులే, దేవునికి ఏం చేత కాదు, దేవునికి జ్ఞానం లేదు, దేవుడు ఉన్నాడా అసలా, ఆయన చూస్తున్నాడా అసలా, ఆయన వింటున్నాడా అసలా, అనేక రకాల సందేహాలు సంశయాలు మనలో కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మనసు అంధకారం అయిపోయింది, మనం బుద్ధిహీనులు అయిపోయాం. కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో, దేవుని యొక్క సామర్థ్యత ఏంటో మనకి అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు అంటే లెక్కలేనితనంగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకంటే హీనుడుగా మనం లెక్కిస్తూ ఉంటాం చాలాసార్లు. దేవుడు మనకంటే శక్తిహీనుడుగా, బలహీనుడుగా, చేతకాని వాడుగా, అజ్ఞానిగా మనం లెక్కేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తాలేమీ కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులేమీ మందము కాలేదు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన చేతులు కొరచవి కాదు, నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన చెవిటోడు కానే కాదు. అయితే నీకు ఆయనకి మధ్య ఉన్నటువంటి దోషాలు, పాపాలు అడ్డంగా ఉండట కారణాన్ని బట్టి నువ్వు ఆయన యొక్క మహత్యమును, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యతను, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు గుర్తిరగలేని వాడవుగా ఉంటున్నావు. కాబట్టి నువ్వు ఏ మేలు కూడా దేవుని యొద్ద నుండి పొందలేకపోతూ ఉన్నావు. గ్రహించవలసింది ఒకటి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు నీ పాపం నుంచి విడుదల పొందాలి. పాపం, దోషం అవి ఎంతో భయంకరమైన శాపగ్రస్తమైనవి. శాపగ్రస్తమైన ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నువ్వు విడుదల పొందటానికి నువ్వు ఇష్టపడినట్లయితే రక్షించటానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు, విడిపించటానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించటానికి ఆయన శక్తి కలిగిన, సామర్థ్యత కలిగినటువంటి, అసమానుడైనటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి. కాబట్టి రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తాలు ఏమాత్రము కూర్చగా లేనే లేవు. ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే ఆయన ఎంత మహాదేవుడో ఒక్కసారి నువ్వు గ్రహించాలి. ఆయన ఎంత మహత్యము కలిగినటువంటి దేవుడో నువ్వు ఎరగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. నువ్వు ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆయన దగ్గర నీ పాపాలు, నీ దోషాలు క్షమించమని అడిగినట్లయితే ఆయన నీ పాపముల నుండి నిన్ను విడిపిస్తాడు, నీ దోషముల నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. అందుకే కీర్తనాకారుడు అనేకమైన కీర్తనలు ఆయన అంటూ ఉంటాడు, మన దోషమును బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపమును బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు అని 103వ కీర్తనలో మరి తన అనుభవంలో నుంచి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తం కురచ కానే కాలేదు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని, దేవుడు చేతగాని వాడు అనుకునేదాన్ని నేను. కానీ దేవుడు నా యొక్క జీవితంలో ఆయన యొద్దకు నన్ను ఆకర్షించుకొని ఆయన పాపమును, నీతిని గురించి దేవుడు నన్ను ఒప్పింపచేసినప్పుడు నా దోషములన్నిటినీ, నా పాపములన్నిటినీ ఆయన ఎదుట నేను ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు ఆయన రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నారు. ఆయన నా జీవితంలో ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి కృప చూపించుటకు ఆయన ఈ ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఆయన తప్ప అంత ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ లేనే లేరు. అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. అబ్రహాము గారి జీవితంలో చూసుకున్నట్లయితే, మరి యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే, దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే, నిజంగా దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే గొర్రెలు కాసుకునేటువంటి ఆ గొప్ప
మరి స్థితి నుండి మరి దావీదు గారిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, రక్షించుటకు సమర్థుడు. రక్షణ యెహోవా ఆధీనంలో ఉన్నది, రక్షణ యెహోవా స్వాధీనంలో ఉన్నది. ఆయన కోరుకున్న వారికి ఈ రక్షణ భాగ్యం తప్పకుండా అనుగ్రహిస్తారు. అయితే నీ దోషమేంటో, నీ పాపమేంటో నువ్వు గుర్తిరగాలి. నువ్వు దోషము తీసివేసుకున్నట్లయితే, నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడి గొప్ప రక్షణ భాగ్యము నీకు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రక్షణ భాగ్యము నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా, దేవుని స్వాస్యంగా మార్చబడతావు. దేవుని కుమారుడుగా నువ్వు అంగీకరించబడతావు. పరలోక రాజ్య వారసుడుగా నువ్వు మార్చబడతావు. అట్టి గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన, నువ్వు రక్షించుట కొరకే నాయన ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడవు ప్రభువా. నశించుచున్న దాన్ని వెతికి రక్షించటానికి వచ్చిన గొప్ప దేవుడవు దేవా. నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనేకులను ప్రభువా నాయన నశించిపోతున్నారు ప్రభువా. అనేక రీతులుగా, అనేక రకాలుగా, అనేక విధాలుగా నాయన నశించిపోతున్నారు నాయన. వారి దోషముల చేత కొట్టబడుతూ, ఏడవబడుతూ నాయన పాపమునకు దాసులై ప్రభువా నాయన పాపము యొక్క ఏలుబడిలో నాయన వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తండ్రి. అంధత్వము చేత కొట్టుకుని పోతూ ఉన్నారు ప్రభువా. దయచేసి నాయన మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి, రక్షింపనేరకుండానట్లు నీ హస్తాలు కురచి కాలేదనే మాట వారు నమ్మి విశ్వసించటానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మాటలు నాయన వినేవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. వారికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి. నీ నా మహిమార్థమై ఈ మాటలు ఫలింపచేసి మీరు మహిమ పొందమని అతి త్వరలో రాను మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.